ఇంత ఆలస్యం ఏందేంటి? చిన్నరాజావారు కొబ్బరికాయ విడిపోయింది. దీన్ని సరిచేసేసరికి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు దీన్ని కలసం కొబ్బరికాయ స్థానంలో ఎలా పెడతావు? అదే అర్థం కావట్లేదు. ఒక్క దారుంది. స్వర్ణలేఖ, మేము మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నాం. మాకు తెలుసు, వివాహం అయ్యాక మేము మిమ్మల్ని భార్యగాను చూడలేదు, ఎలాంటి అధికారమూ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మేము అవన్నీ చక్కదిద్దాలనుకుంటున్నాం. మీరు మాకు మరో అవకాశం ఇవ్వరా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఈ కలసం కొబ్బరికాయ మా చేజారిపోయింది. అది అపశకునాన్ని సూచిస్తుంది. దీన్ని మార్చడానికి వెళ్తున్నాం. ఈరోజు మాకు తెలిసింది వివాహంలో మహత్యం ఏంటో. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి చిన్న విషయం వల్లైనా సరే ఎవరి వివాహంలో విఘ్నాలు రాకూడదు. అందుకే దీన్ని మారుద్దామని వెళ్తున్నాం. మీరేం కంగారు పడకండి, మేం వెళ్ళి పెట్టేస్తాం. ఏది ఇటు ఇవ్వండి. మీరిద్దరూ దండలు మార్చుకోవడానికి లేచి నిలబడండి. అమ్మా, ముందు మీరు వరుడి మెడలో దండ వేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.